ఉక్రెయిన్పై తమదే విజయమన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్లో ఆశించిన సైనిక లక్ష్యాల్ని సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధక్షేత్రంలో ముందుకు సాగుతున్నాయని, ఉక్రెయిన్ భూభాగంలోకి తమ దళాలు చొచ్చుకుపోతున్నాయని చెప్పారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా పైచేయి సాధించామని, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ప్రాంతాల్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు పుతిన్. మరోవైపు యూరోప్ దేశాలపై మండిపడ్డారు పుతిన్. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్ని విక్రయించి ఆ సొమ్మును ఉక్రెయిన్కు సాయంగా ఇవ్వాలంటూ పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాల్ని పుతిన్ తప్పుపట్టారు. దీన్ని పశ్చిమ దేశాలు సాగిస్తున్న దోపిడీగా అభివర్ణించారు. ఇప్పటికే ఉక్రెయిన్కు సైనిక ఆర్థిక అవసరాల కోసం వడ్డీ లేని రుణాన్ని అందించడానికి EU అంగీకరించింది. దళాలు చొచ్చుకుపోతున్నాయని చెప్పారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా పైచేయి సాధించామని, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ప్రాంతాల్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు పుతిన్. మరోవైపు యూరోప్ దేశాలపై మండిపడ్డారు పుతిన్. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్ని విక్రయించి ఆ సొమ్మును ఉక్రెయిన్కు సాయంగా ఇవ్వాలంటూ పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాల్ని పుతిన్ తప్పుపట్టారు. దీన్ని పశ్చిమ దేశాలు సాగిస్తున్న దోపిడీగా అభివర్ణించారు. ఇప్పటికే ఉక్రెయిన్కు సైనిక ఆర్థిక అవసరాల కోసం వడ్డీ లేని రుణాన్ని అందించడానికి EU అంగీకరించింది.